హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే కనుక మనం చూడబోతున్నాము చాలా చాలా చక్కని యూస్ఫుల్ హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ రిలేటెడ్గా అయితే కనుక డిఫరెంట్ ప్రోడక్ట్స్ అండి. సో మన పేజ్లో అయితే కనుక ఇలాంటి కిచెన్ రిలేటెడ్ అండ్ యూస్ఫుల్ ఐటమ్స్తో అయితే కనుక ఒక మంచి డిమాండ్ ఉంది. అందరూ చూస్తారు, ఇష్టపడతారు, లైక్ చేస్తారు కూడా, అండ్ మంచి రివ్యూస్ని కూడా నా కామెంట్లో రాస్తారు. కాబట్టి చాలా హెల్ప్ఫుల్ అయ్యేవి, అండర్ బడ్జెట్లో ఉన్నవి, మీకు నచ్చేవి మెయిన్గా. సో ఫ్లిప్కార్ట్ నుంచి అయితే కనుక తీసుకున్నటువంటి 10+ వెరైటీస్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. 100% మీకు నచ్చేవే. అండ్ నేను కట్టుకున్నటువంటి ఈ లెనిన్ కాటన్ సారీ 430 రూపీస్ సమ్ చేంజ్లోనే ఉందండి. సైడ్లో కూడా ఒక ఫోటో పెట్టేస్తాను. సో మీకు లుక్ అనేది ఎలా ఉంటుందో కూడా అర్థమవుతుంది. జస్ట్ నా దగ్గర ఉన్న కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్తో అయితే కనుక బోట్ నెక్తో నేను స్టైల్ చేశాను. సో ఇవాళ కంప్లీట్గా పోనీ పెట్టేసుకున్నాను అనమాట. ఇవాళ హెయిర్ ఎందుకు లీవ్ చేయాలనిపించలేదు. సో ఇది నా శారీ అండ్ బ్లౌజ్ డీటెయిల్స్. ఇంకా లేట్ చేయకుండా అయితే కనుక స్టార్ట్ చేద్దాము. ఇయర్ రింగ్స్ స్టడ్స్ అండి, ఇవి మీషోలో తీసుకున్నాను యాక్చువల్గా. సో ఇవే ఉంచేసుకున్నాను. సో అన్ని లింక్స్ మీకు చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో ఉంటాయి. చాలా డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం ఒకవేళ టైం టేకింగ్ అయినా కానీ కొంచెం చూసి నేను ఎందుకు కొనుక్కున్నాను, వీటి యూజెస్ ఏంటి అండ్ సైడ్లో కూడా స్క్రీన్ షాట్ ఫొటోస్ ఉంటాయి. మీకు ఎలా ఇవి యూజ్ అవుతాయి, నేను ఎందుకు తీసుకున్నాను అనేది కూడా, మీకు ఏదైనా హెల్ప్ఫుల్ నచ్చింది అని అనుకుంటే మిస్ చేసుకోకుండా మీరు తీసుకోవచ్చు. లింక్స్ ఎలాగో క్లారిటీగా డిస్క్రిప్షన్లో పెట్టున్నానండి. లేట్ చేయకుండా ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ అనమాట, చాలా బాగుంది. కంప్లీట్ బ్రాస్ ఐటమ్ పైన అయితే కనుక వచ్చినటువంటి చక్కని ప్లేట్. ఇదేంటంటే హ్యాండిల్తో అయితే కనుక వచ్చిందండి. మీరు ఇలాంటివి ఏంటంటే ఒకవేళ మీ డైనింగ్ టేబుల్ పైన అయినా కానీ ఇది రిలేటెడ్ అవుతుంది అనుకుంటే ఫ్రూట్స్ అలాంటి వాటితో కూడా పెట్టుకోవచ్చు. రెగ్యులర్ యూజ్ మీద మామూలుగా పీతాంబరి, చింతపండు వాటితో ఎలా తోముతామో దీన్ని కూడా అలాగే తోముకోవచ్చు. ఒకటోది. రెండోది, ప్రసాదాలు. మనం ఇప్పుడు శ్రావణ మాసం ఉంది కదా అండి, అమ్మవారి దగ్గర ప్రసాదాలు అవి పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి అలా అరేంజ్ చేసుకుని చక్కగా అయితే కనుక ఇలా మంచిగా అలా కూడా పెట్టొచ్చు. నెంబర్ 3, అమ్మవారి దగ్గరనే దేవుడి మనం పూజ చేసుకున్నప్పుడు ఇందులో తాంబూలం పెట్టుకుని మనం అమ్మవారికి పెట్టవచ్చు. సో అది ఒక డిఫరెంట్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం వాయినం ఇచ్చేటప్పుడు కూడా మీరు ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు కూడా అలా కూడా ఇవ్వచ్చు. ఒక డెకర్ ఐటమ్గా వాడవచ్చు. అన్ని విధాలుగా అయితే కనుక హెల్ప్ఫుల్ అయ్యేటటువంటి చక్కని మంచి బ్రాస్ పళ్ళెం విత్ హ్యాండిల్ అండి. దీనిలో కూడా సైజెస్ ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ సైజెస్ బట్టి మనకి ప్రైజెస్ ఉన్నాయి. నేను నెంబర్ 8 తీసుకున్నాను. మీకు నేను సైడ్లో ఫోటో పెట్టేస్తున్నాను. డిజైన్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. ఇది కూడా చాలా సాలిడ్గా వచ్చాయి, మంచి స్ట్రాంగ్, లిటిల్ బిట్ వెయిట్ కూడా ఉందండి. సో నాకు నచ్చింది, అందుకోసం తీసుకున్నాను. మల్టీ యూజ్ చేసుకోవచ్చు మనము. అండ్ రాఖీ ఫెస్టివల్ వస్తుంది కదా, అప్పుడు కూడా మన బ్రదర్కి మనం కట్టేటప్పుడు చక్కగా దీనిలో అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. కుంకుమ, అక్షంతలు, స్వీట్, దీపము, రాఖీ అన్నీ కూడా పెట్టుకోవచ్చు. అలా కూడా ఇది బాగా రిలేటెడ్ అవుతుందని ఈ ప్రోడక్ట్ని తీసుకున్నాను. మల్టీ యూజ్ అండి. ఇంకా నేను కొన్ని ఐడియాస్ అయితే చెప్పాను. ఇంకా మీకు ఏదైనా మేబీ నాకన్నా బెటర్గా స్ట్రైక్ అయ్యి ఉండొచ్చు, దీనికి ఇది బాగుంటుంది అని అనుకుంటే తీసేసుకోండి. గిఫ్టింగ్ కూడా ఇది బాగుంటుంది. అన్ని నీట్ ప్యాకేజింగ్లోనే వచ్చాయండి. అన్నిటిని కూడా నేను చక్కగా మీకు కొన్ని ఓపెన్ చేసి అరేంజ్ చేశాను అనమాట. సో ప్యాకింగ్ గురించి కానీ డెలివరీ గురించి కానీ మీకు ఫ్లిప్కార్ట్ గురించి అసలు ప్రాబ్లమే లేదు, హ్యాపీగా తీసేసుకోవచ్చు. మన ఫస్ట్ ప్రోడక్ట్. నెక్స్ట్ది అయితే కనుక అండి ఇది ఒకటి చూపిస్తాను. ఇవన్నీ కూడా ఇట్లా బౌల్స్ అనమాట. ప్యాక్ ఆఫ్ 6లో అయితే కనుక సాలిడ్ క్వాలిటీతో నేను ఇవి తీసుకున్నానండి. ఇదేంటంటే వీటిని మిర్రర్ ఫినిషింగ్ అని చెప్తారు. ఇది కూడా క్వాలిటీ వైజ్గా అయితే కనుక చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ నేను ఒకటి ఓపెన్ చేశాను చూడండి. ఇది ఇంతకుముందు అది మీకు తాళీ సెట్ ఒకటి చూపించానండి, కంప్లీట్ మిర్రర్ పాలిష్ ఫినిషింగ్లో అయితే కనుక వచ్చినటువంటిది. ఇది కూడా క్వాలిటీ పరంగా చాలా బాగుంటుంది. మీడియం కప్ లాంటి అనుకోవచ్చు. సపోజ్ నేను చెప్తాను చూడండి, ఇప్పుడు ఇలాంటిది ఉంది. దీనిలో అయితే కనుక స్టీల్ ప్లేట్ లాంటిది ఉంటే మీరు ఇలాగా 6 కంప్లీట్గా అరేంజ్ చేసుకోవచ్చు. ప్రసాదాలకి వాటికి చాలా బాగుంటుంది అనమాట. లైక్ పులిహోర, దద్దోజనము, చక్కెర పొంగలి, పాయసము, లైక్ ఇంకేదైనా మనం చేస్తూ ఉంటాం కదా ఇంకా ఎక్స్ట్రాగా, అలా మీరు ఏదైనా పెట్టుకోవాలంటే కూడా వీటన్నిటితో కూడా ఇలాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, అరేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఇవి స్టీల్వి కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో మీరు స్టీల్ ప్లేట్స్ జనరల్గా మన దగ్గర ఉంటాయి కదా అండి, అలాంటివి అనమాట. ప్యాక్ ఆఫ్ 6 లాగా తీసుకున్నానండి. ఒకవేళ మీకు మిర్రర్ ఫినిషింగ్ క్వాలిటీలో ప్రసాదాలకి బాగుంటుందని తీసుకున్నాను. కానీ ఇంట్లో చిన్న చిన్నవి కర్రీస్, చట్నీస్ పెట్టుకోవడానికి కూడా ఇవి రెగ్యులర్ యూస్కి బాగుంటాయి. సాంబార్, ఇడ్లీ తింటూ ఉంటాం, అలాంటి వాటన్నిటికీ కూడా ఇవి చాలా యూస్ఫుల్గా అయితే కనుక మనం వాడుకోవచ్చు. సో అలా అయితే కనుక ఐడియాతో తీసుకున్నాను. 1 టైం తీసుకున్నారంటే మాత్రం ఎప్పటికీ పోదండి. క్వాలిటీ, ఫినిషింగ్ లోపల అండ్ బయట కూడా మంచి మిర్రర్ ఫినిషింగ్ పాలిష్తో అయితే కనుక చాలా బ్రైట్ లుక్లో, షైన్లో అయితే కనుక వచ్చింది. నైస్ స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెలండి. మనకు అవి కూడా పైసా వసూలే, ఎప్పటికీ అట్లే ఉంటాయి. నెక్స్ట్ అయితే కనుక సిప్పర్స్. ఇవి ప్యాక్ ఆఫ్ 2లో తీసుకున్నానండి.
ఐ థింక్ ఇదిగో నాకు ఈ ప్యాకెట్లో అయితే కనుక వచ్చాయి. ప్యాకింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది అండ్ వెరీ నైస్ ఐటమ్ ఇది కూడా. ఇదేంటంటేనండి మనకి వచ్చేసి ఈ పర్టికులర్ డిజైన్ మీకు అంటే స్టీల్ ఐటమే పైననే కావాలి అని అనుకుంటే కనుక అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇది చాలా బాగుంటుంది. కప్పు మామూలుగా అయితే కనుక ఇలానే పెట్టుకోవడమే, ఇదే దాంతోనే తీసేసుకోవడమే. ఇది సిప్పర్ అండి. ఇక్కడైతే కనుక ప్లాస్టిక్ వచ్చింది మీకు, అంటే స్టీల్ అయితే గుచ్చుకోకుంటుంది, ఈ ఇక్కడ కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి కదా. సో ఫినిషింగ్ అయితే కనుక మనకి ప్లాస్టిక్ దాని మీద వెళ్ళింది, ప్యాక్ ఆఫ్ 2లో వెళ్ళింది. ఇది కూడా మీరు అయితే కనుక అసలు ఏది లేకుండా కాఫీ కప్ లాగా కూడా దీన్ని మల్టీ యూజ్ చేసుకోవచ్చు నార్మల్గా అయితే కనుక ఇలా. అండ్ ఇది కూడా మీకు పట్టుకోవడానికి కూడా హ్యాండిల్ వచ్చింది, తాగేటప్పుడు కూడా కన్వీనెంట్గా ఉంటుంది. ఇది దీనికే అటాచ్ అయి ఉంటుంది, ఇక్కడ అక్కడ వెళ్ళిపోతుంది దీని స్ట్రాస్ లాంటివి అని అనుకున్నప్పుడు ఇలాంటివి బాగానే ఉంటాయండి. దెన్ మీరు ఇలా అయితే కనుక చక్కగా తాగొచ్చు. పిల్లలకైనా కానీ పాలు కానీ జ్యూస్ కానీ ఏదైనా పట్టించాలన్నా సింపుల్గా తాగేస్తారు. చిన్నగా ఉంది, 1/2 లీటర్ ఈజీగా పడుతుంది దీంట్లో. ప్యాక్ ఆఫ్ 2లో తీసుకున్నాను. 2 పిల్లలు ఉన్నా కానీ పిల్లలిద్దరి కోసం తీసుకోవచ్చు, మీకైనా మల్టీ యూజ్ పైన ఎవరికైనా కానీ ఇవి బాగుంటాయి. 1 టైం తీసుకుంటే సూపర్ అండ్ స్ట్రాంగ్ సాలిడ్ కంప్లీట్ స్టెయిన్లెస్తో అయితే కనుక వచ్చింది ప్యాక్ ఆఫ్ 2లో. ప్యాక్ ఆఫ్ 1 కన్నా ప్యాక్ ఆఫ్ 2 చౌకగా ఉందండి, అందుకోసమే తీసుకున్నాను. మీకు యూజ్ఫుల్ అనుకుంటే హ్యాపీగా తీసేసుకోండి. నెక్స్ట్ ఇంకొక సిప్పర్ కూడా టైప్లో చూపిస్తాను. ఇది చూపిస్తా చూడండి. మీరు మామూలుగా సిప్పర్ లాగా వద్దనుకుంటే కూడా దీనిలో కూడా మీరు ఏదైనా జ్యూస్, సాంబార్, పప్పు ఏదైనా పెట్టుకుని వెళ్ళొచ్చు, మజ్జిగ దేనైనా కానీ పెట్టుకోవచ్చు. ఇది ఎక్స్ట్రా అయితే కనుక మనకి ఇంకా కూడా 2 ఎక్స్ట్రా ఇచ్చారనమాట, సేఫ్ సైడ్ ఎప్పుడైనా ఏదైనా బ్రేక్ అయినా కానీ. ఇవి సైడ్లో లాక్స్ ఉంటాయి కదండి అవి. ఇదైతే కనుక స్టెయిన్లెస్ స్టీల్ గ్లాస్ టైప్ ఉంటుంది. దీనిపైన అయితే కనుక వచ్చినటువంటి మూత కంప్లీట్ లీక్ ప్రూఫ్. ఓకే, దీనికైతే కనుక మనకి ఇట్లాగా సిప్పర్ వచ్చిందనమాట. ఇది కూడా దీని సేమ్ ప్యాక్ అండ్ కలర్ కాంబినేషన్ పైననే ఈ విధంగా వస్తుందండి. ఒకవేళ మీకు ఇలాగ కావాలి అనుకుంటే కనుక మీరు ఇలా కూడా చూడొచ్చు. అండ్ దీనిలోనే మనకైతే కనుక బ్రష్ కూడా ఇచ్చారండి, బ్రష్ ఉంది చూడండి దీనిలోనే. ఓకే, అంటే ఈజీగా మనం ఎప్పుడైనా ఒకవేళ ఏదైనా స్టక్ అయినా కానీ ఇలా ఇవి ఇంకా ఇచ్చారు. యాక్చువల్గా మీకు పాడైనా కానీ ఇంకా బ్రష్లు కూడా 2 యాడ్ చేశారు. అన్నీ ఒకటే కవర్లో నీట్గా అరేంజ్ చేసి అయితే కనుక మనకి ఇచ్చారు. సో వాషింగ్లో కూడా మనకి ప్రాబ్లం ఉండదు. అండ్ దీనిలో ఒకటి అరేంజ్ చేశారు అనమాట. మీకు కావాలనుకున్నప్పుడు తీసుకోవచ్చు, వద్దనుకున్నప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే మనకు వచ్చేసి సిప్పర్ వచ్చేసి మనకి ఇక్కడ పాయింట్ ఇచ్చారండి. దీనిలో అయితే కనుక పెట్టేసుకుని అయితే కనుక మనం తాగడమే. ఈ పాయింట్లో ఇలాగా మీ సైజుని బట్టి అడ్జస్ట్ చేసుకోండి, మీకు ఎంత లెంత్ కావాలనే దాన్ని బట్టి. సో దాన్ని బట్టి ఇది ఎండ్ అండి, ఇంకా కిందికి వెళ్ళదు, ఇంకా ఈ ఎండ్లో వచ్చింది. సో మీకు కావాలనుకున్నప్పుడు తీసుకోండి, ఎంజాయ్ చేయండి. వద్దనుకుంటే కనుక ఇది తీసేసుకోవచ్చు, ఇంకా వద్దనుకుంటే దీన్ని కూడా క్లోజ్ చేసేసుకోవచ్చు మీరు కంప్లీట్గా. అండ్ ఇక్కడ ఇది ఉందండి, సో ఇలా ఓకే, ఇలా క్లోజ్ చేయొచ్చు. ఇది పెట్టేసి ఇది కూడా క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా నాకు పైసా వసూల్ స్టెయిన్లెస్ స్టీల్ సిప్పర్ లాగా అనిపించింది, అందుకోసమే ఇదైతే కనుక తీసుకున్నాను. అండ్ ఇది ఒక ప్రోడక్ట్ అండి, వర్త్ అయిన ప్రోడక్ట్. నెక్స్ట్ అయితే కనుక అండి ఇవి ప్యాక్ ఆఫ్ 2లో వచ్చాయి. ఇవి నేను చెప్తాను, ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఏంటంటే ఇట్లాంటి వెదురు బుట్టల టైప్లో ఉంటాయి కదండి. ఇది మన పురికోస, మేము పురికోస అంటాం దీన్ని. అలాంటి వాటితో అయితే కనుక హ్యాండ్మేడ్లో చేసినటువంటి ఐటమ్, వెరీ బ్యూటిఫుల్ ఆర్టికల్ అండి. దీన్ని మీరు అయితే గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. లోపలైతే ఇనుప సువ్వల్లాంటివి పెట్టి దానికి దీన్ని అల్లారనమాట. అండ్ లోపల కూడా మీకు స్ట్రాంగ్ దానికోసం అయితే, అంటే మనం ఒక కుండీ పెట్టినా కానీ వెయిట్ ఆగుతుంది. అండ్ ఇది కూడా స్ట్రాంగ్గా ఉంది. దీనికి ఏంటంటే ఇట్లా పాయింట్స్ ఇచ్చారు కదా, ఇవి సీలల్లా ఉన్నాయి కదా అండి, వీటితో అయితే కనుక మనం దీన్ని ఇలాగా బిగించుకోవడమే. ఓకే, సో ఇవేంటంటే పెద్ద వాటికి పెద్దవి ఇచ్చేసారు, చిన్న వాటికి కూడా చిన్నవి ఇచ్చేసారు. సో మీరేంటంటే పక్కన పెట్టుకోండి, లేదంటే కనుక అక్కడక్కడ పెట్టుకోండి. అది అయితే కనుక మీ చాయిస్తో మీరైతే అరేంజ్ చేసుకోవచ్చు. సో దెన్ మీకు ఏంటంటే ఇప్పుడు ఇలాగా ఇది మనకు ఒక స్టాండ్ టేబుల్ లాగా నిలబడుతుంది. ఇప్పుడు అర్థమైంది కదండి, సైడ్లో ఒక ఫోటో పెడతా, దాన్ని మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. దీనిలో మీరైతే కనుక ఏదైనా ఒక పాట్ లాంటిది పెట్టేసుకోవడమే. ఎలా ఉంది, యూనిక్గా ఉంది కదా, తప్పకుండా ట్రై చేయండి. మంచి ఐటము. ఇది ప్యాక్ ఆఫ్ 2లో వచ్చింది. దీనికి వచ్చినటువంటి 3 ఇవిగో వుడెన్వి, దీనికి కూడా ఫిట్ చేసుకోవడమే. అప్పుడు చక్కగా బాగుంటాయి, కాంబినేషన్ సెట్ అవుతుంది. ఇది ఒకటి తీసుకున్నాను. సో ఇక్కడ మీకు పెట్టాను, ల్యాండ్ అయింది చూడొచ్చు మీరు, దీనిపైన కోంబో లాగా వచ్చిందండి. ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక యూస్ఫుల్ ఐటమ్ చూపెడతానండి. మీరు కూర్చునేటటువంటి టేబుల్, ఆఫీస్ టేబుల్ ఏదైనా కావచ్చు. సో లేకపోతే మీ ఛాంబరు, లేకపోతే మీ బెడ్రూమ్ ఏదైనా పాయింట్లోనో మీరు నైట్ వర్క్ చేసుకుంటున్నా, డే టైం వర్క్ చేసుకుంటున్నా, వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఏదైనా పెట్టుకున్నారు, యాపిల్ ముక్కలో ఏదో వచ్చింది ఉయ్యాలి, తీసేయాలి, పడేయాలి,
అలాంటప్పుడు లేకపోతే ఏదైనా టిష్యూ లాంటిది పడేయాలి, ప్రతిసారి లేచిన డస్ట్బిన్ దాకా వెళ్ళే అవసరం లేకోకుండా ఇది చాలా క్యూట్గా అయితే కనుక అరేంజ్ చేసుకోవచ్చు అండి. టేబుల్ పైన ఒక కార్నర్లో ఇది డస్ట్బిన్ అనమాట. దెన్ మీకు ఇక్కడ పుష్ అని ఉంది కదా, ఓపెన్, ఇదే క్లోజ్, సారీ, సో ఇదే క్లోజ్ అండి, లాక్ అయిపోయింది, ఓపెన్, క్లోజ్, ఓపెన్. సిస్టమ్ అలా ఉందన్నమాట. కన్వీనియంట్గా వేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. ఎవరికి చూడటానికి కూడా ఇది అసలు ఒక డెకర్ పీస్లా ఉంటుంది తప్ప డస్ట్బిన్ అనే ఆలోచన కూడా రాదు. అంత యూనిక్గా అయితే కనుక డిజైన్ చేశారు. సూపర్ సాఫ్ట్ అండ్ వెరీ క్యూట్. అండ్ దీని మీద ఏదైనా చిన్నది ఏదైనా ఫ్లవర్ వాజ్ లాంటిదో ఏదైనా లైటో డాలో ఏదైనా పెట్టేశారనుకోండి అసలు ఏం తెలియదు. చాలా బాగుందండి. మీరు డెకరేషన్ ఐటమ్గా కింద వాడవచ్చు. యూజ్ఫుల్, సైడ్లో మనకి ఎక్స్ట్రాగా ఎప్పుడైనా ఉన్నప్పుడు తీసి పడేసేయచ్చు అనమాట. ఏదైనా వెట్ అంటే మనం క్లీన్ చేస్తాం, కానీ డ్రై ఉన్నాయి, టిష్యూస్ లాంటివి, పేపర్ ఏదైనా రాసి పడేసి ఉన్నాయంటే కనుక ఎప్పుడైనా నిండినప్పుడు తీసేసుకోవచ్చు. అండ్ ఇది కూడా మీకు చూడటానికి కూడా లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. సో ఇది కూడా వెరీ నైస్ అండ్ యూస్ఫుల్ ఐటమ్ అండి. ఇది కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే కనుక ఇంకొక ఐటమ్ అండి. ఇదైతే తాంబూలం బాస్కెట్ కింద ఒకటి కొందామని నేను తీసుకున్నాను అనమాట. తాటి చేపలు ఉంటాయి కదండి, దాంతో అల్లారనమాట. సో మీరు ఇక్కడ చూడవచ్చు, దానిపైన అయితే కనుక కలర్ఫుల్వి దాంతో మొత్తం అంతా కూడా అల్లింది. తాంబూలం ఇవ్వడానికి బాగుంటాయని తీసుకున్నాను. ఇది కంప్లీట్ హ్యాండ్మేడ్. ఫస్ట్ ఒకటి చూద్దాం ఎలా ఉంటుందో, దాన్ని బట్టి నాకు ఎంతమంది ముత్తైదులు అవుతారో వాళ్ళందరికీ కూడా ఇట్లాంటివి కొందాము అనే కాన్సెప్ట్తో తీసుకున్నాను. దీనిలో తర్వాత మరి మనం ఏం పెట్టుకోవచ్చు అంటే చింతపండు పెట్టుకోవచ్చు, ఎండుమిరపకాయలు పెట్టుకోవచ్చు, స్వీట్ పెట్టుకోవచ్చు ఏదైనా. అండ్ ఇదివరకు జిలేబీ అలాంటివి ఇట్లాంటి వాటిలో అరిటాకు పెట్టి చక్కగా మూత పెట్టి అమ్మేవాళ్ళు అండి, తెచ్చేవాళ్ళు కూడా. సో రకరకాలండి మనం మల్టీ యూజ్ చేసుకోవడానికి. ఏది లేదంటే గాజులు వేసుకోవచ్చు, దేనికి ఒకదానికి మనకి మల్టీ యూజ్ అవుతుందండి. సో ప్లాస్టిక్ని అవాయిడ్ చేసేసేసి సో ఇలాంటివి స్టీల్ లైక్ కొంచెం క్వాలిటీ అయినా అండ్ హ్యాండ్మేడ్ వాళ్ళకు కూడా మనం కొంచెం ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటివి కొంచెం వాడామంటే కనుక బాగుంటుంది, యూనిక్గా ఉంటుంది అని చెప్పి నేను ఇవి తీసుకున్నాను. తాంబూలం బుట్ట కింద తెప్పించాను, బట్ మల్టీ యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను తీసుకున్న పర్పస్ కూడా చెప్తున్నాను, ఇదనమాట దీని. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక ఐటమ్ అండి. ఇది కూడా డెకర్గా బాగుంటుంది. మీ దాంట్లో ఏమైనా ఒకవేళ గార్డెన్స్లో కానీ ఇంట్లో కానీ బుద్ధ, సపరేట్గా వినాయకుడు, హాల్లో ఏదైనా మీరు ఒకవేళ దీపం పెట్టాలన్నా లైక్ అప్పుడప్పుడు కొంతమంది సాయిబాబా అలాంటి వాటిని ఏంటంటే సైడ్ కార్నర్స్లో పెట్టుకుని దీపం కానీ సాంబ్రాణి కానీ వేస్తారు. ఎట్ ద సేమ్ టైం గిఫ్టింగ్ పర్పస్గా కూడా ఇది చాలా బాగుంటుంది. ఒక ఆకు మీద రావి ఆకులు అంటారు కదండి, రావి చెట్టు ఆకులు, అలాంటి ఆకు మీద అయితే కనుక ఒక దీపం వచ్చింది. మంచిగానే వెళ్తుంది, బాగానే పడుతుంది నూనె కూడా దీంట్లో. అండ్ ఇది కూడా బ్రాస్ ఐటమ్ అండి. గిఫ్టింగ్గా ఏమైనా యూనిక్గా ఇవ్వాలన్నా కానీ ఇప్పుడు మన శ్రావణ మాసం వాటికి ఇస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు కూడా ఇది చాలా బాగుంటుంది అనమాట. గిఫ్టింగ్ ఆర్టికల్ కింద కూడా మంచి డిజైన్ ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా వచ్చింది ప్యాకింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. సో నాకు బాగానే అనిపించింది, యూజ్ఫుల్ ఐటమ్. మీకు నేను సైడ్లో డీటెయిల్స్ ఇచ్చేస్తాను, మీరు చూడవచ్చు. నెక్స్ట్ అయితే కనుక అండి, అందరూ కూడా రకరకాలుగా తయారవుతూ ఉంటారు ఆ రోజు. సో నేను కొంచెం యూనిక్ ఐటమ్ ఒకటి చూపిస్తాను మీకు, జడ వేసుకుంటే ఎలా వస్తుంది అనేది కూడా. ఇదేంటంటేనండి ఇలా మనకి పూసలు ఇవన్నీ కూడా వైట్ పూసలతోని, కింద అయితే కనుక మొత్తం అంతా కూడా వైట్ గులాబీలతో వచ్చింది. చాలా న్యాచురల్గా ఉన్నాయి ఫ్లవర్స్, అసలు చూడండి ఎంత బాగున్నాయో కదా. ఇప్పుడు మనం లాంగ్ జడ వేసుకుంటున్నప్పుడు ఇవి 3 పాయల్లాగా 3 లైన్లు వచ్చాయండి. సో మనం వేసుకునే జడకి పైనుండి కూడా అరేంజ్ చేసేసి చక్కగా ఇట్లా అల్లుకుంటూ రావాలి. అప్పుడు ఏమవుతుందంటే చక్కగా జడను వచ్చేసి మనకి లాస్ట్ వరకు ఇక్కడ బ్యాండ్ పెట్టేసుకుంటాము, కింద నుంచి ఇవి గుత్తుల్లా భలే కనపడతాయి. నాకు కొంచెం యూనిక్గా అనిపించింది. లాస్ట్ టైం శ్రావణ మాసానికి అందరూ కూడా తామర మొగ్గలు లాంటివి వేసుకుని బాగా హైలైట్ అయ్యారు. సో మీరు ఏమైనా ప్లాన్ చేసుకుంటానంటే కనుక ఇది చాలా బాగుంది. ఇది ఎప్పుడైనా ఏ ఫంక్షన్స్కైనా పెళ్ళిళ్ళకైనా లైక్ ఇట్లాంటి ఫెస్టివల్స్ అప్పుడు అప్పుడు కూడా కొంచెం యూనిక్గా వేసుకోవడానికి బాగుంటుందని తెప్పించాను. ఇట్లా నీట్ ప్యాకింగ్లో అయితే కనుక వచ్చింది. ఇది కూడా బాగుంది, యూనిక్గా ఉంది, అందుకే ట్రై చేసాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చింది అనుకుంటే. ఇదండి ఈరోజు మన వీడియో, నచ్చిందని అనుకుంటున్నాను. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.